Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో కన్యారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. కన్యారాశికి బుధుడు అధిపతి. నవగ్రహాల్లోకెల్లా చంద్రుని తర్వాత అత్యంత వేగంగా ప్రయాణించే గ్రహం బుధగ్రహం. సుమారుగా ఒక రాశి 20 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో అటు ఇటుగా మారిపోతూ ఉంటాడు. సో అలాగే ఈ బుధగ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే స్వతంత్రంగా శుభ ఫలితాలు ఇస్తాడు తప్ప చెడ్డ గ్రహంతో కలిస్తే చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఈ కన్యారాశి వారికి మనస్తత్వం, వారి యొక్క నిర్ణయాలు కూడా అలాగే తొందరగా మారిపోతుంటాయి. దేని మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయం ఉండకపోవడం, దేని మీద కూడా స్థిరమైనటువంటి అభిప్రాయం లేకపోవడం, ఒకే ఉద్యోగంలో పర్మనెంట్గా ఉండలేకపోవడం, అలాగే ఒకే శాస్త్రాన్ని నిరంతరం అధ్యయనం చేయకుండా అనేక రకాల శాస్త్రాల మీదకి వెళ్ళిపోవడం జరుగుతుండదు. కన్నాళ్ళు మ్యూజిక్, కొంతసేపు జ్యోతిష్ శాస్త్రం, కొంతసేపు ఏదో ఇంకొక విధమైన పామిస్ట్రీ, ఇలాగ అనేక రకాలలో పరిజ్ఞానం సంపాదిస్తుంటారు. అయితే దేనిలో కూడా పూర్తి పరిజ్ఞానం సంపాదించలేకపోతుంటారు. నిరంతరం విద్యా అన్వేషణ కొనసాగుతూ ఉంటారు. అటువంటి కన్యారాశి వారికి బుధుడు ప్రస్తుతం మరి 6వ స్థానంలో సంచరిస్తూ శని భగవానుడితో కలిసి ఉన్నాడు. ఎప్పటిదాకా మనకి మార్చి 7వ తారీఖు వరకు, అంటే మొత్తం మీద మార్చి 7 వరకు వృత్తి సంబంధించిన విషయాలు, అలాగే ఏదన్నా పెండింగ్గా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం, అలాగే ఇతరులకి వృత్తిలో సహాయపడడం, తను చేస్తున్నటువంటి వృత్తి శ్రద్ధగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఖాళీ సమయాల్లో మిగతా వాళ్ళకి సహకారం చేయడం, వాళ్ళకి పని నేర్పడం చేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఎక్కువగా 7వ తారీఖు వరకు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాడు. అలాగే మార్చి 7 నుంచి 25వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. మీనరాశిలో బుధుడు నీచగ్రహం. సో ఆ కారణం వల్ల అన్నీ వచ్చినా కూడా ఏమీ తెలియని వాడిగా ఉండవలసి ఉంటుంది. అంటే తన యొక్క ప్రజ్ఞ, తన యొక్క అనుభవం మార్చి 7 నుంచి 25 మధ్యలో ఎందుకు పనికి రాకుండా పోతుంది. మళ్ళా కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా కోర్సులు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ రాహుతో ఈ బుధుడు కలియడం వల్ల రాహుకి ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే రాహు అత్యంత టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి గ్రహం. ఫోటోగ్రఫీ, కంప్యూటరు, మెడికల్ సైన్సు, అన్ని గుప్త విద్యలకి, తాంత్రిక విద్యలకి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు. సో ఈ బుధుడు నిరంతరం విద్యార్థి. సో ఈ కారణం వల్ల రాహుతో బుధుడు కలిసినప్పుడు ఏదో ఒక కొత్త శాస్త్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయడం, తన యొక్క టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ కన్యారాశిలో ఎక్కువగా మిమిక్రీ ఆర్టిస్టులు, పాటలు రాసేవారు, సంగీతం, చిన్న యాక్టర్లు, టీవీ ఆర్టిస్టులు, ఈ చోటామోటా ఆర్టిస్టులంతా కూడా ఈ కన్యారాశిలో ఉంటూ తన యొక్క అభివృద్ధికి, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే డబ్బింగ్ చెప్పేవాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త అవకాశాలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది.
బట్ ఏదైనా మొత్తం మీద వాళ్ళ యొక్క శాస్త్రాన్ని, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని, వాళ్ళ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. కొత్త వారితో కలిసి ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడం కానీ, ఒక కథ రాయడము, ఒక పాటకి మరి మ్యూజిక్ సమకూర్చడం, ఇలా సంయుక్తంగా ఇతరులతో కలిసి అభివృద్ధి సాధించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ కన్యా రాశిలో లగ్నంలో ఉన్నవాళ్ళు వీరి యొక్క టాలెంట్ని ఇతరులు ఉపయోగించుకొని వాళ్ళు పైకి రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఈ రాశివారు ఏదైనా ఒక స్టోరీ రాశారు, లేదంటే ఒక కథకి మాటలు రాశారు, ఒక సినిమాకి మాటలు రాశారు అనుకున్నాం. ఇవన్నీ కూడా వేరే డైరెక్టర్ ఎవడో వాడి పేరు వేసుకొని వీళ్ళని ఉపయోగించుకుంటారు. అంటే ప్రథమంలో ఈ విధంగా చేయక తప్పదు. దాని తర్వాత వీళ్ళు రుజువు చేసుకున్న తర్వాత స్వతంత్రంగా పైకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఒక పెద్దవాని యొక్క టీంలో చేరి ఇతని యొక్క టాలెంట్ అంతా కూడా ఆ పెద్దవాడికి, అంటే ఆ నాయకుడికో, ఆ లీడర్కో, ఆ డైరెక్టర్కో అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఉంది. మరి మార్చి 25 తర్వాత మళ్ళా యాస్టీజ్గా మేషరాశి అష్టమ స్థానం అయినటువంటి శత్రుస్థానంలోకి రావడం వల్ల అప్పటిదాకా పడిన కష్టానికి ఏదో ఫలితం వస్తుందిలే అనుకున్న వాడికి ఆర్థిక పరంగా ఏమాత్రం ఫలితం లేకుండా ఉండడం, ఏదో కొంతవరకు నీకు అనుభవం వచ్చింది కదా అనుకోవాలి తప్ప అప్పటిదాకా ఉన్నటువంటి ఆశ అడియాస అయ్యే అవకాశం ఉండదు. బట్ ఏదైనా ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారు వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని వీళ్ళు గుర్తించలేకపోవడం అన్నది ప్రథమ పొరపాటు. దాని తర్వాత మొగమాటం, సరే ఏదిలో వాళ్ళు చూసిస్తారులే అనుకోవడం, జీవితం అంతా వారికి చాకరీ చేయడం, చివరికి ఉట్టి చేతులతో బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. మనకి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి ఏదో ఒక సంస్థలో, ఏదన్నా ఒక మెడికల్ సంబంధించినటువంటి హోల్సేల్ సంస్థలో తను ఏదో 25వ సంవత్సరంలో చేరడం జరిగింది. ఒక 30 సంవత్సరాలు ఆ యజమాని దగ్గర పనిచేయడం జరిగింది. అది యజమాని ఏదో చేస్తాననేవాడు, ఇతను అలాగే కూడా చేయడం జరిగింది. ఇతను ఒక సర్వీస్ పూర్తయ్యే టైంకి ఆటోమేటిక్గా యజమాని ఏదో కారణం వల్ల ఆ సంవత్సరం నుంచి తప్పుకోవడమో లేదంటే కాలం చేయడమో జరిగింది అనుకున్నాం. దాని తర్వాత వచ్చినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళ సంతానం ఇతను సరిగ్గా గుర్తించలేకుండా ఇతన్ని ఏ విధంగా పని నుంచి తొలగించే ప్రయత్నంలో పని నుంచి తొలగించే విధంగా చేయడం జరుగుతుంది. ఇంత పడిన కష్టానికి వృధాగా పోవడం జరుగుతుంది. సో ఏదన్నా మొగమాటానికి పోకుండా ఎప్పటిదప్పుడు తీసుకోవడం మంచిది తప్ప ఏదో చివరిలో వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాతకులు చివరిలో నష్టపోవడం, నమ్మిన వారి చేతిలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కొంచెం జాగ్రత్త వహించండి, మొగమాటానికి పోవద్దు. దీపం ఉండగానే ఇల్లు సగపెట్టుకోవడం మంచిది. సో మీ టాలెంట్ని మీరు గుర్తించండి, మీ సేవల్ని ఎప్పటికప్పుడు దాన్ని ధనంగా మార్చుకుంటే మంచిది. సో ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలిస్తే, మరి 6వ స్థానంలో శని అత్యంత శుభస్థానంలో ఉండడం, అయితే మీకు కుజుడు కూడా ఇంచుమించుగా ప్రస్తుతం ఈ 15వ తారీఖు మార్చి నుంచి 6వ స్థానం అయినటువంటి జయస్థానంలోకి సంచరించడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఉద్యోగంలో మీకు ఎవరైతే ఎనిమీస్గా ఉన్నారో వాళ్ళు మీకు సహకారంగా మారే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తిలో అధికమైనటువంటి ఫలితాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. సో ఏదైనా ఈ రాశివారు ఈ నెల కుజ మరియు రవి గ్రహాల అనుగ్రహం కోసం వీలైతే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ శివాలయంలో రాబోయే మహాశివరాత్రి రోజు శివుణ్ణి ధ్యానించడమో పూజించడం వల్ల నవగ్రహాలు మీకు అనుకూలంగా మారి ఈ రాబోయే సంవత్సరం అంతా శుభ ఫలితాన్ని ఇస్తాయని ఆశిస్తూ స్వస్తి.